బెంగళూరు నగరంలో ఐటీ కంపెనీలు చాలా ఎక్కువ. సంపాదన ఎంత ఉన్నా టెక్కీ నగరంలో నివసించాలంటే ఖర్చులు అంతే రేంజ్లో ఉంటున్నాయి. లక్షల్లో సంపాదించే వారు కూడా సగానికి పైగా నివాసం, ఇతర ఖర్చులకు పోతున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చాలా ఎక్కువ. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే రేట్లు అన్నీ కళ్లు చెదిరేలా ఉంటాయి. అద్దెకు ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా రెంట్ చుక్కలను తాకుతాయి. ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న ఓ మహిళ తాజాగా ఆశ్చర్యకర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో దేశమంతా తెలిసిందే. ముఖ్యంగా ఆఫీస్ సమయాల్లో ఉద్యోగులు ట్రాఫిక్ లో నరకం చూస్తుంటారు. ఆఫీసులకు వెళ్లేందుకు చాలా మంది క్యాబ్లని ఆశ్రయిస్తుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కూడా భారీగా ఉంటున్నాయి. తాజాగా బెంగళూరులో క్యాబ్ ఛార్జీల గురించి షాకింగ్ ట్వీట్ చేసింది ఓ మహిళ. వంచిత అనే ఉద్యోగిని రోజు ఆఫీసుకు వెళ్లే క్రమంలో ఊబర్ క్యాబ్ ను ఆశ్రయిస్తోంది. ఈ నేపథ్యంలో తన క్యాబ్ కోసం ఎంత ఖర్చు పెడుతుందో ట్రాక్ చేసింది. దీంతో ఆమెకు కళ్లు బయర్లు కమ్మే నిజాలు తెలిసాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆమె మొత్తం 73 సార్లు ఊబర్ క్యాబ్లో ఎక్కింది. దీనివల్ల ఆమె ఏకంగా 16,000 రూపాయలకు పైన చెల్లించింది. తన ఇంటి అద్దెలో సగం కంటే ఎక్కువ క్యాబ్కి ఖర్చవుతోంది అంటూ వంశిత సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పోస్టుపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వేలకు వేలు పెట్టి క్యాబుల్లో ప్రయాణం చేయడం కంటే అదే అమౌంట్ ని నెల నెల కట్టి సొంత కారే తీసుకోవచ్చు కదా అంటూ సలహా ఇస్తున్నారు నెటిజన్లు. బెంగళూరులో ట్రాఫిక్ గురించి నెట్టింట మరో పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. గూగుల్ మ్యాప్స్ బెంగళూరు ట్రాఫిక్ లో కారులో వెళ్లడం కంటే నడిచి వెళ్లడమే ఉత్తమం అంటూ సజెస్ట్ చేసింది. 6 కిలోమీటర్ల దూరం విషయంలో ఈ ఉచిత సలహా ఇచ్చింది గూగుల్ మ్యాప్స్. ఓ వ్యక్తి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కేఆర్పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యాలోని బ్రిగేడ్ మెట్రోపాలిస్ వరకు వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాలు పడితే అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ సూచించింది. ఇది బెంగళూరులోనే సాధ్యమని సోషల్ మీడియా యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.